అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమః. ఏ వారం రోజున ఎలాంటి పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో విందాం. ఆదివారం రోజున ఉత్సవాలు, యుద్ధం, రాజ్యాభిషేకం, మంగళకృత్యాలు, వ్యవసాయ ప్రారంభము, ఔషధ సేవనము, ఉపదేశం, మంత్రపఠనం, ఉత్తర దిక్కు ప్రయాణం చేయటం చాలా ఉత్తమం. అలాగే కెంపు ధారణ చేయటం మంచిది. సోమవారం రోజున స్ఫటికం, మృత్యం, జలాశయ నిర్మాణాలు, ఉపనయనం, స్తంభ ప్రతిష్ఠ, సంగీతము, నృత్య, లలిత కళలు, వెండి, తెల్లని వస్త్రధారణ, దక్షిణ దిక్కు ప్రయాణం ఉత్తమం. సమస్త వాస్తుకర్మలు అలాగే వ్యవసాయ పనులు చేయటం కూడా చాలా ఉత్తమం. మంగళవారం రోజున ఎటువంటి పనులు చేయాలో విందాం. వెండి, బంగారం, ఇత్తడి, రాగి, ఇనుము కొలిమిలో కరిగించటం, కోటి వ్యవహారాలు, కందులు, వేరుశనగ విత్తనాలు వేయట, సాహస విషయాలు, తూర్పు దిక్కు యొక్క ప్రయాణం చాలా ఉత్తమం. పగడం ధరించుట మేలైనది. బుధవారం రోజున వాహనము, శిల్పము, బంగారు నగలు, విద్యలు, వివాహం, వ్యాపారం, గణితం, రత్నాభరణాలు, ప్రక్రియ, యుక్తి పన్నడం, రాజీ చేయడం, తోటలు, పెసలు పైరులు వేయుట, పడమట దిక్కు ప్రయాణం ఉత్తమం. అలాగే మరకత ధారణ ధరించడం ఉత్తమం. గురువారం రోజున యజ్ఞయాగాది కర్మకాండలు చేయటం, వివాహాది శుభక్రతువులు, విద్యారంభం, యుద్ధారంభం, దేవపూజలు, శనగలు, పుష్యరాగ ధారణ మేలైనది. పడమర దిక్కు ప్రయాణం ఉత్తమం. శుక్రవారం రోజున స్త్రీ సంబంధ క్రియలు చేయటం, వివాహ ప్రయత్నాలు, ప్రేమ, వజ్ర వైడూర్య ఆభరణాల ధారణ, సుగంధ ద్రవ్యాలు, అలాగే శయ్య, ఉద్యోగ ప్రయత్నం, కొత్త బట్టలు ధరించడం, సాహిత్య కళా విషయాలు, ఉత్తర వైపు ప్రయాణం ఉత్తమం. అలాగే శనివారం రోజున చెక్కడం, కొట్టడం, సీసపు పనులు, తగరం, ఇనుప పనులు, వెల్డింగ్, స్థిరమైన పనులు, గృహ నిర్మాణ పునాదులు, ఆవు గేదెలు పనులు, కూలీలను చేర్చుకొనుట, ఆయుధాల నిర్మాణము, అలాగే శనికి సంబంధించిన దోష నివృత్తి పనులు చేయుట ఉత్తమం. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.